మొహాన్ని ఈ నీళ్ళలో ముంచు. ఎందుకు? మొహాన్ని ముంచపోతే నిన్నే ముంచేస్తాను, అర్థమైందా? నేనేమి మొహం పెట్టను. నన్ను చంపడానికి మీరు ఇందులో ఖచ్చితంగా ఏదో కలుపుంటారు. నేను నిన్ను చంపాలనుకుంటే నీ పీక పిసికి చంపుండేవాడిని. అలా చెయ్యకండి, మీరు దొరికిపోతారు. చట్టం చేతులు చాలా పెద్దవి. దానికంటే నీ నోరు ఇంకా పెద్దది. ముందు ఇందులో మొహం పెట్టు. లేదు, ముందు మీరు పెట్టండి. ప్రూవ్ ఇట్. మీరు ఇందులో ఏమీ కలపలేదని నాకు ప్రూవ్ చేసి చూపించండి. నేను నీకు చెప్తున్నాను కదా, ఇందులో నేనేమీ కలపలేదని. ఆ జ్యూస్ లో కూడా ఏమీ కలపలేదనే కదా అన్నారు. సరే అయితే ముందు నేను మొహం ముంచుతాను, తర్వాత నువ్వు ముంచు. ఓకే. ట్రింగ్ ట్రింగ్. చుంచు మొహంది. అభి చాలా లేట్ అయిపోయింది, త్వరగా కిందకి వచ్చే. మనం మన ఇంటికి వెళ్దాం. We'll just have fun. ఫన్ ఫన్ అయితే నేను కూడా చేయాలి. చుంచు, ఐమ్ కమింగ్. అరే కళ్ళజోడు, ఈ కళ్ళజోడు ఎక్కడికి వెళ్ళిపోయింది? డ్రైవర్, బండి పోని. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? గెట్ అవుట్ ఆఫ్ మై కార్. ఓకే. పోని. డ్రైవర్కి నువ్వు బండి పోని. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఐఎమ్ నాట్ యువర్ డ్రైవర్. ఓహో, నీకు అసలు విషయం అర్థం కావడం లేదు. ఎందుకు? ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళని డ్రైవర్ అని అంటారు. అది రూలు. నాకైతే బండి నడపడం రాదు కదా, అందుకని నువ్వే డ్రైవ్ చేయాలి. బండి పోని. బట్ ఐ డోంట్ వాంట్ టు గో. డు యు గెట్ దట్? అర్థమైంది. నువ్వు ఇప్పుడు నా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా. నీకు ఆయనతో కలిసి బయటికి వెళ్ళాలని ఉంది కదా డ్రైవ్ కి. కానీ ఆయనకు మూడ్ లేదని అన్నారు, ఎక్కడికి రానని చెప్పారు. అందుకే నన్ను పంపించారు. నీకు విషయం తెలుసా? నీకు ఫన్ కావాలి, నాకు ఫన్ కావాలి. అందుకని లెట్స్ హావ్ ఫన్ టుగెదర్. విల్ యు జస్ట్ షట్ యువర్ మౌత్? నాకు తెలుసు, అభి అలా ఎప్పటికీ చేయడు. ఆయన చెప్పకపోతే ఏమైంది? నేను చెప్తున్నాను కదా. హస్బెండ్ చెప్పినా వైఫ్ చెప్పినా ఒకటే అవుతుంది కదా. వైఫ్? నీ మొహం అద్దంలో చూసుకున్నావా? అభి నిన్ను తన సర్వెంట్ అనుకుంటున్నాడు. అయినా నేను ఆ ఇంటి లోపల ఉన్నాను, నువ్వేమో ఇంటి బయట ఉన్నావు. అది జస్ట్ కొన్ని రోజులు మాత్రమే. ఆ తర్వాత అభి నిన్ను బయటికి గెంటేస్తాడు. చూస్తూ ఉండు. ఇంకొన్ని రోజుల తర్వాత నువ్వే చూస్తావుగా. కనీసం ఈ ఇంటి బయట కూడా నువ్వు ఎదురు చూడలేవు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? భార్య. నీకు అసలు దాని అర్థం ఏమిటో తెలుసా? భార్య ఎలాంటి ప్రాణి అవుతుందంటే, సారీ, వ్యాకరణం, గ్రామర్. భార్య అంటే ఎలా ఉంటుంది అంటే, తను తనకి తన భర్తకి మధ్యలో మూడో వ్యక్తిని అస్సలు రానివ్వదు. నువ్వు నన్ను మూడో వ్యక్తి అంటున్నావా? అంతేకాదు, చాలా నీచమైన దానివి. నీచమైననా? ప్లస్ బుర్ర పూర్తిగా చెడిపోయిన దానివి, మతి చెలించిన దానివి, మతి పోయిన దానివి, అవి కోసం వెయిటింగ్ లో మతి భ్రమించిన దానివి. కానీ అవి రానే రారు కదా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ రారు, అసలు ఎప్పటికీ రారు. అందుకనే మీరు ఇంటికి వెళ్ళండి, హాయిగా నిద్రపోండి. ఓకే, గుడ్ నైట్, బాయ్ బాయ్. పాపం చుంచు. కళ్ళజోడు, ఏయ్ కళ్ళజోడు. ఈ కళ్ళజోడు ఎటు వెళ్ళింది? ఒకవేళ నాన్నమ్మ లేపిందంటే ఆలియాని అడుగుతాను. ఆలియా, ఆలియా, ఆ కళ్ళజోడు ఎటు వెళ్ళిందో తెలియట్లేదు. వెళ్ళిపోయిందంటే? వెళ్ళిపోయింది అంటే తను గదిలోనో లేదు, హాల్లోనో లేదు. ఒకవేళ నాన్నమ్మకు తెలిసిందనుకో. ఇదంతా నా వల్లే జరిగిందన్నయ్య. మందు తాగిందంటే తన అందరి ముందు డాన్స్ చేస్తుంది అని అనుకున్నానంతే. కానీ తను ఇప్పుడు మనల్ని ఆడిస్తోందన్నయ్య. అయ్యో ఆలియా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? గడిచిన గంట సేపటి నుంచి నన్ను ఒంటి కాలు మీద ఆడిస్తోంది.
ఇప్పుడు ఎక్కడ వెతకాలి నేను తన కోసం? రియలీ డోంట్ నో. నేను తనను వదలను. అభి నీకు తెలుసా తను నన్ను బయట ఎన్ని మాటలు అందో? తరువాత తను ముందు నేను తనని వెతకాలి. వెతకడం తర్వాత అభి తను నన్ను ఏమందో నీకు తెలుసా? ఎవరు? ఇంకెవరు? ప్రజ్ఞ. తను నన్ను పరాయి స్త్రీ అంది. షీ కాల్డ్ మీ మూడో వ్యక్తి. ఎక్కడుంది తను? బయట. తను నాతో రూడ్ గా మాట్లాడింది. నన్ను డ్రైవర్ అంది. పిచ్చిదాన్నంట నేను. అసలు నిన్నెందుకు తను అలా అంది? ఐ డోంట్ నో అసలు తను ఎందుకు అలా అందో. షీ అబ్యూస్డ్ మీ. కెన్ యు బిలీవ్? తను నన్ను పరాయి స్త్రీ అని ఎలా అనగలిగింది? తను నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు. సీరియస్లీ చూడు, తను మత్తులో ఉంది. తనకి ఈ పరిస్థితి మన వల్లే వచ్చింది కదా, అందుకే వీ హావ్ టు హ్యాండిల్ హర్. హ్యాండిల్ కాదు, నువ్వు తనని టార్చర్ చేయాలి. ఐ డోంట్ బిలీవ్ ఆలియా తను నన్ను పరాయి స్త్రీ అంది. సరే, నేను తనని టార్చర్ చేస్తాను, కానీ ముందు నన్ను తన దగ్గర తీసుకెళ్ళు. ఐ డోంట్ బిలీవ్ షీ కాల్డ్ మీ పరాయి స్త్రీ. తను దయచేసి మూడో వ్యక్తులుగా బిహేవ్ చేయడం ఆపేస్తావా? ఐఎమ్ సారీ, రియలీ ఐ డింట్ మీన్ దట్. ఐ డింట్. నా ఉద్దేశం ఏంటంటే అది నువ్వు ఆ కళ్ళజోళ్ళగా బిహేవ్ చేయడం మాని. తను చూడు, ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. ఇంకా వరస్ట్ అవ్వడానికి ముందే నేను తను ఎక్కడుందో కనిపెట్టాలి. దానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఫైన్ ఆలియా, రా లెట్స్ గో. మీరిద్దరూ వెళ్ళండి. అదేంటంటే ఫ్యామిలీని ఆపడానికి ఎవరైనా ఉండాలి కదా, నేను మన ఫ్యామిలీని ఆపుతాను. ఓకే ఓకే, కమ్ ఆన్ క్విక్. ఎక్కడుంది తను? అక్కడ నా కార్లో. ఓకే, ఓపెన్ ద డోర్. లేదు, నాకు తన మొహం చూడాలని లేదు. నువ్వే వెళ్ళు. తాను నేను నీకు చెప్పాను కదా. తను ఇక్కడ లేదు. వాట్? ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తను అసలే స్పృహ లేదు. ఒకవేళ తనకేమన్నా... అభి, నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. మత్తు దిగగానే తనే స్వయంగా వస్తుందిలే. లేకపోతే ఉదయాన్నే ఏదైనా కాలువలో దొరుకుతుంది. తనుండాల్సింది అలాంటి చోట్లోనే కదా. చూడతాను, ఒకవేళ నాన్నకు తెలిసిందనుకో తను ఎక్కడ కాలువలో పడింది అని, అప్పుడు నాన్నమ్మ నన్ను కూడా అదే కాలువలోకి తోసేస్తుంది. ఈ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు? మనం తనని ఎలాగైనా వెతకాలి. నువ్వు పని చేయి, నువ్వు అటువైపు వెతుకో, నేను ఇటువైపు వెతుకుతాను. ఓకే? అభి, ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ నేను నీకు చెప్పడమే మర్చిపోయాను. రేపు నాకు చాలా ఇంపార్టెంట్ షూట్ ఉంది. నీకైతే తెలుసు కదా, షూట్ లో ఫ్రెష్ గా కనిపించడం చాలా ఇంపార్టెంట్ అని. ఒకవేళ నేను సరిగ్గా నిద్రపోలేదంటే నేను చాలా డల్ గా కనిపిస్తాను. కానీ తను మనం డ్రైవ్కి వెళ్ళాలి కదా, ఆ తర్వాత నీ ఫ్లాట్ కి. దాని సంగతి ఏంటి? అవును, కానీ అది 2 గంటల ముందు అనుకున్నాం. దీనికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా. మనం ఇంకెప్పుడైనా వెళ్దామా? తను నువ్వు నన్ను ఆకలితో నా పులి దగ్గర ఒంటరిగా వదిలేళ్తున్నావు. లేదబ్బి, అలాంటిదేం లేదు. నువ్వే కదా అంటావు పని ముందు మిగతావన్నీ తర్వాత అని. సరే ఓకే, అయితే నేను నీ కోసం నా షూట్ ని క్యాన్సిల్ చేసుకుంటాను. అలాగే ఆ చష్మిష్ ని వెతకడంలో నేను నా టైం అంతా వేస్ట్ చేసుకుంటాను. నాకు కాకపోయినా కనీసం నీకైనా హ్యాపీగా ఉంటుంది కదా. లేదు తను, ఐఎమ్ సారీ. అదేంటంటే ఆ కళ్ళజోడు నా బుర్రంతా పాడు చేసింది. నేను సరిగా ఆలోచించలేకపోతున్నాను. ఈ షూట్ ఎక్కువ ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళి పడుకో, నేను తనని వెతుకుతాను. ఓకే? లేదబ్బి, నేను నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను? నేను కూడా వస్తాను నీతో. లేదు, తను నువ్వు వెళ్ళు, నేనున్నాను కదా. నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. అన్నట్టు ఈసారి మాత్రం నిన్ను డబుల్ టైం తీసుకుంటాను. నేను నీకోసం నా టైం అంతా ఇచ్చేస్తాను. కానీ అభి ప్లీజ్, ప్రజ్ఞ నీకు కనిపించగానే వెంటనే మెసేజ్ చేయలేదంటే నువ్వు పడుకున్నావో లేదో అన్న టెన్షన్ లో నేను పడుకోలేను. ఓకే, బాయ్. సీ యు తను. ఆ చష్మిష్ వల్ల నేను అవ్వికి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఐ జస్ట్ హేట్ దట్ గర్ల్. ఆ కళ్ళజోడు నా మైండ్ అంతా పాడు చేసింది, నా ప్లాన్ ని పాడు చేసింది, నా రాత్రి అంతా పాడు చేసింది. ఇక నేను తనని వదిలే ప్రసక్తి లేదు. తనని బెడ్ మీద తాడుతో కట్టేస్తాను, అలాగే తన నోట్లో క్లాతులు కుక్కేస్తాను. తర్వాత ఎలా తప్పించుకుంటుందో చూస్తాను నేను. కానీ ఇంతకీ ఎక్కడ వెతకాలి తనని? సెక్యూరిటీని అడుగుతాను. బయటికి వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే రాత్రంతా నేను రోడ్డు మీద వాచ్మెన్ పని చేస్తుండేవాడిని. ఇంట్లోకి వెళ్ళగానే అన్నింటికంటే ముందు డోర్ లాక్ చేస్తాను. అప్పుడు తను బయటికి రాకుండా ఉంటుంది. ఈ డ్రైవర్స్ ఏంటి పార్కింగ్ లైట్స్ కూడా ఆఫ్ చేయలేదు? జరగండి, బండి చాలా ఫాస్ట్ గా వస్తుంది.
ఆపండి, లేకపోతే మిమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోతాను. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? మీకు రాత్రులు కనిపించదా? నైట్ బ్లైండ్నెస్సా? బండి నడుపుతున్నాను. ఇంత ఫాస్ట్ గానా? ఇంత ఫాస్ట్ గా బండి నడిపా ఉంటే యాక్సిడెంట్ అవుతుంది, అప్పుడు నీ కళ్ళ జోడు విరిగిపోతుంది. అందుకే కదా నేను హార్న్ కొడుతున్నాను. పంపాం. కానీ మీకేమీ వినిపించడం లేదు, కనిపించడం లేదు. నాకు కనిపిస్తోంది, వినిపిస్తోంది కూడా. కిందికి దిగు. లేదు, నేను తన వెనకే వెళ్ళాలి. ఏమనుకుంటుంది అసలు తను? చెంచు మోహంది నన్నే కళ్ళు చూడంటుందా? మీరంటే పర్వాలేదు, కానీ తను నేను వదిలిపెట్టను. గుద్దేస్తాను నేను తన్ని. దిష్కావ్. తను వెళ్ళిపోయింది. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో వెళ్ళినా సరే తనని పట్టుకోలేవు. నేను తన వెనకే వెళ్ళాలి. ఏమనుకుంటుంది అసలు తను? చెంచు మోహంది నన్నే కళ్ళు చూడంటుందా? మీరంటే పర్వాలేదు, కానీ తను నేను వదిలిపెట్టను. గుద్దేస్తాను నేను తన్ని. దిష్కావ్. తను వెళ్ళిపోయింది. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో వెళ్ళినా సరే తనని పట్టుకోలేవు. పారిపోయిందా? నో ప్రాబ్లం, నేను దాని సంగతి రేపు చూస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు బండి నడపడం బాగా నచ్చింది, అందుకే నేను షికార్కి వెళ్తున్నా. అరే, మీరు వెళ్తున్న బండిలోకి ఎలా వచ్చారు? నేను సూపర్ మ్యాన్ ని కదా. మ్మ్హ్. మీరు సూపర్ మ్యాన్ అయితే మరి మీరు రెడ్ చెడ్డి చూపించండి. అది ఆఫ్ డ్యూటీలో ఉన్నాను, అందుకని ఈరోజు చెడ్డీ వేసుకోలేదు. అంటే నా ఉద్దేశం వేసుకున్నాను, కానీ లోపలుంది. చూస్తానంటే చెప్పు. ఇటేం చూస్తున్నావు? ముందుకు చూడు, లేదంటే నిజంగానే గాల్లో ఎగరాల్సి ఉంటుంది. ఏ బండి నేనా? లిప్స్ తో కాదు, తాళంతో తిప్పితే స్టార్ట్ అవుతుంది. మరి మనం లిప్స్ తో ఏం చేస్తాం? ఈటింగ్. ఆటోని పిలుస్తాం కదా, మన ఊళ్ళో ఇలాగే కదా ఆటోని పిలుస్తాం. కిస్సింగ్. కిస్సింగ్ మీరు చేస్తారు కదా ఆ చెంచు మోహన్ దాంతో కిస్సింగ్. కానీ మీరు తనకి కిస్ ఇచ్చేటప్పుడు తన పళ్ళు బయటికి రావా మరి? మాట్లాడుకో, లేదంటే నా పళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఇంతకీ కార్ డ్రైవ్ చేయడం వచ్చా? సింపుల్ కదా, తాళం తిప్పాలి, గేర్ వేయాలి, బండి ముందుకు అరే, ఏం చేస్తున్నావు? ముందు స్టీరింగ్ తిప్పు. నీకేమైనా మతిపోయిందా? అరే, బండి వెళ్ళిపోతుంది. ఆపు. బ్రేక్ వేయి ముందు. ఏం చేస్తున్నావు నువ్వు? స్టీరింగ్ తిప్పు. నీకు నిజంగానే మతిపోయింది. బ్రేక్ ఎయ్. బ్రేక్. అయ్యో, అది కాదు బ్రేక్. అరే, యాక్సిలేటర్ అది. కళ్ళు తెరు. ఓపెన్ యువర్ ఐస్. పల్స్ చెక్ చేస్తాను. పల్స్ ఓకే, ఊపిరి కూడా ఆడుతోంది. కళ్ళు తెరు. ఒకవేళ నాన్నమ్మకు తెలిసిందంటే నాన్నమ్మ నన్ను బండి ఆగిపోయిందా? నా ఊపిరి ఆగిపోయింది. నీకు డ్రైవింగ్ తెలియనప్పుడు కార్ ఎందుకు డ్రైవ్ చేసావు? ఒకవేళ నీకు ఏమైనా జరిగిందంటే? నేను బండి లోపల నుంచి దూకేయాల్సింది. కనీసం నీ నుంచి విముక్తనే దొరుకుండేది. మీరు కూడా నాతో చుంచు మాట్లాడినట్టే లేకపోతే దిగు. కానీ నాకు అలా బయటకు వెళ్ళాలని ఉంది. నువ్వు బయట తిరగాలి. నేను ప్రవీణ్ని నా ముందుకి రావద్దని ఖచ్చితంగా చెప్పేశాను, కానీ నేను స్వయంగా తను లేకుండా ఉండలేను. ప్రవీణ్కి ఆలియాకి పెళ్లి దగ్గర పడుతూ ఉంటే నాలో టెన్షన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. నేను తన్ని పెళ్లి రోజును ఎలా చూడగలను? తను నా కళ్ళ ముందే ఇంకెవరికో సొంతం అయిపోతాడు. ఐఎమ్ వెరీ సారీ. నాకు తెలుసు నువ్వెంత కష్టాన్ని అనుభవిస్తున్నావు, కానీ నాకు ఇంత
ఇంతకంటే మరో దారి కనిపించడం లేదు. నువ్వు అసలు నా లైఫ్లోకి రాకుండా ఉంటే బాగుండేది. అరే నువ్వింకా నిద్రపోలేదా బుల్బుల్? నువ్వేం చూస్తున్నావు? అది అమ్మా, నేను అక్కవి బావగారివి ఫొటోస్ చూస్తున్నాను, గోరింటాక్ ఫంక్షన్వి. నాకు కూడా చూపించా. ఏది? ఓహో అమ్మా, ఉన్నట్టుండి దీని బ్యాటరీ లో అయిపోయింది. ఏం పర్వాలేదు, ఉదయం దీన్ని చార్జ్ చేస్తావుగా, అప్పుడు చూపించు. నీ కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి? ఓ, చూస్తుంటే అక్కడ గోరింటాక్ ఫంక్షన్లో నా కూతురికి దిష్టి తగిలినట్టుంది. నేను జుట్టుకి నూనె రాస్తాను, అప్పుడు నీకు బాగా నిద్ర పడుతుంది. ఒకవేళ మీ అక్క ఇక్కడ ఉంటేనా నిన్ను బలవంతంగా పట్టుకొని మరీ నూనె రాసుండేది. ప్రజ్ఞ వెళ్ళిపోయి చాలా రోజులైపోయిందిగా, కానీ నాకు నిన్నే అప్పగింతలయ్యాయేమో అనిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా ఏదో ఒక రోజు అత్తారింటికి వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నేనేమీ పెళ్లి చేసుకోను. నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఒక్కడిచ్చానంటే మొహం పచ్చడవుతుంది. మళ్ళీ ఇంకెప్పుడు నువ్వు రెండు మాటలు మాట్లాడుకో. ఆడపిల్లలంటే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి తీరాల్సిందేగా. అలాగే నువ్వు కూడా ఏదో ఒక రోజు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, నీ భర్త దగ్గరికి. ఒక చక్కటి రాజకుమారుడు వస్తాడు నీ జీవితంలోకి. ఒక కొత్త కుటుంబం వస్తుంది. నీ తలరాత వాళ్లతోనే ముడిపడుంటుంది. నా కూతురు ఎంతో సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. ఇక ఆ రోజు నుండి జీవితం అస్సలు భారంగా ఉండదు, ఎంతో అందంగా ఉంటుంది. బుల్బుల్, నువ్వెవరినైనా ప్రేమించుంటే గనక దాని గురించి నువ్వు నాకు భయపడకుండా చెప్పు తల్లి. ఎవరైనా ఉన్నారా? తోడు దొరికినంత మాత్రాన జీవితం అందంగా మారుతుందా? ప్రేమ కూడా ఉండాలి కదమ్మా. అలాగే అందరి తలరాతల్లో ప్రేమ ఉండదు కదా. నువ్వెందుకిలా మాట్లాడుతావు బుల్బుల్? ఎవరినైనా ప్రేమించావమ్మా నువ్వు? లేదమ్మా, నేను నీకు చెప్పడమే మర్చిపోయాను. అదే అమ్మా, నా స్నేహితురాలు ఉంది కదా, 3 ఏళ్ల నుంచి ఎవరితోనో లవ్ లో ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి గొడవ జరిగింది. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకైతే ప్రేమ మీద నమ్మకమే పోయింది. నువ్వు నాకు మాట ఇవ్వాల్సిందే. నాకు ప్రేమ మీద నమ్మకం కలిగేంత వరకు నాకు పెళ్లి చేయాలని ఆలోచించకూడదు. ప్లీజ్. అలాగే, నా రాజకుమారి పెళ్లికి సరైనంత వరకు నేను నీకు బలవంతంగా పెళ్లి ఎలా చేయగలను చెప్పు. కానీ బుల్బుల్, కేవలం 2 లేక 3 ఏళ్లు మాత్రమే. లేదు బుల్బుల్, అంతకంటే ఎక్కువగా నీకు టైం ఇవ్వను. అప్పటికల్లా నా రాజకుమారి స్వయంగా తన కోసం రాకుమారుని వెతుకోవాలి, లేకపోతే నేను తన కోసం ఒక అందమైన రాజకుమారుని వెతికి తీసుకొస్తాను. నా బంగారు తల్లి. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? అది నాకు డిస్కోకి వెళ్ళాలనుంది. ఎప్పుడూ చూడలేదు నేను, అందుకే డిస్కోకి వెళ్తాను. డాన్స్ వచ్చా నీకు? మర్చిపోయారా? నేను మర్చిపోలేదు, మిమ్మల్ని డాన్స్ లో ఓడించాను కదా, అది కూడా కింద పడేసి. అయినా అక్కడ డిస్కోలో పిచ్చి వాళ్ళలో చేతులు ఊపుతూ డాన్స్ చేస్తారు కదా, వాళ్ళకంటే బాగానే చేస్తాను. నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను? ఇప్పుడు దీనికి తగిన డిస్కో ఎక్కడ దొరుకుతుంది నాకు? నువ్వెప్పుడు డిస్కోకి వెళ్ళలేదు కదా? మ్మ్హ్మ్. అయితే ఒక పని చేద్దాం, నీ మొదటి ఎక్స్పీరియన్స్ ని స్పెషల్ గా మార్చేద్దాం. నువ్వు ఒక పని చెయ్యి, నీ కళ్ళు మూసుకో. ఓకే. లేదు అలా కాదు, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు నాకు ఖర్చు తీసుకుని నీ కళ్ళకి గంతల్లా కట్టుకో. నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడే నువ్వు కళ్ళు తెరవాలి. మంచి ఐడియా కదా. ఓ కట్టుకో. జాగ్రత్త. ఓకే, కట్టుకున్నాను. చెక్ చేస్తాను. ఇటు చూడు, ఇటు. ఓకే, ఇప్పుడు ఓకే. వెళ్దాం ఆ డిస్కోకి. ఓకే.
బండి రౌండ్ గా ఎందుకు తిరుగుతోంది? ఈ కార్ రౌండ్ గా తిరగట్లేదు, నీ బుర్ర రౌండ్ గా తిరుగుతోంది. కాళ్ళు తిరుగుతున్నాయి. గంతలు తీయొద్దు, నువ్వు సర్ప్రైజ్ మొత్తం పాడు చేస్తున్నావు. నేను కారు వెనక్కి తిప్పేస్తున్నాను. వద్దు వద్దు, నేను వెప్పను. నువ్వు ఇలాగే నా మాట వినాలి. వచ్చేసావా? లేదు. ఎప్పుడు వచ్చేసావా? లేదు. ఎప్పుడు వచ్చేసావా? నువ్వు కనుక ఇన్నిసార్లు అడిగా ఉంటే నేను వెనక్కి తిప్పేస్తాను కార్ని. వద్దు. చెయ్యి నోటి మీద కాదు, ముందు పెట్టు. ఇదిగో డిస్కోకి వచ్చేసాం మనం. విప్పనా? వద్దు, ఇప్పుడే కాదు, నేను చెప్పినప్పుడు విప్పు. ఓకే. షష్, మెల్లగా మెల్లగా పద. నాకెందుకు శబ్దం మాట్లాడుకున్నా వినిపించలేదు? పద. ఎందుకంటే నువ్వు కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోలేదు కదా, అందుకని. రైట్. షష్, మెల్లగా మాట్లాడు. తన గొంతు విని ఎవరైనా లేచారంటే అప్పుడు ఏం చేయాలి? ఆగు, వచ్చేసావా? ఇంకా కొంచెం వెళ్ళాలి. ఓకే. అరే, మీరెక్కడున్నారు? నన్ను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? అరవకు. వై, వై. నేనే. మీరెందుకు ఎత్తుకున్నారు? ఎందుకంటే నువ్వు నీ కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు కదా, నీకు డిస్కోలో ఎంట్రీ ఎలా ఇస్తారు? అందుకని ఎత్తుకొని తీసుకెళ్తున్నా. కానీ మీరు నన్ను కింద పడేస్తారు. కింద పడేం తల్లి, అరవకు. ఒకళ్ళు నువ్వు అరిచావనుకో నిజంగానే పడేస్తాను. అరవకు.